ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సర కాలం పూర్తయింది. వ్యవసాయ శాఖ మంత్రిగా ఎప్పుడూ ఈ రాష్ట్రంలో రానటువంటి దిగుబడి ఈ సంవత్సర కాలంలో వరి గాని, పొగాకు గాని, కోకో గాని, ఈ రోజు మామిడి గాని విపరీతంగా దిగుబడి వచ్చిందని ఆనందం ఒక పక్క అయితే, వచ్చినటువంటి దిగుబడికి రైతుకు సరైనటువంటి మద్దతు ధర ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈ సంవత్సరంలో 3-4 పంటలకి మద్దతు ధర విషయంలో రైతులు ఇబ్బంది పడితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం రైతుకి మేలు చేయాలని చెప్పి ఏవైతే మద్దతు ధర తక్కువ ఉన్నటువంటి పంటలకి ప్రభుత్వమే ఇంటర్ఫీర్ అయి ఆర్థికంగా సహాయం చేసినటువంటి పరిస్థితులు ఈ సంవత్సరంలో మనం చూశాం. గుంటూరులో మిర్చికి ధర తగ్గితే వెంటనే ప్రభుత్వం స్పందించింది. నిన్న లేదు మొన్న ప్రకాశం జిల్లాలో పొగాకుకి ధర తగ్గితే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 12,000 రూపాయలు రేటు ఫిక్స్ చేసి మార్కెట్ ద్వారా, మార్కెట్ యార్డుల ద్వారా ప్రభుత్వమే కొని చరిత్ర సృష్టించింది. ఈ రోజు చిత్తూరు జిల్లాలో మామిడి విపరీతంగా వచ్చింది. అందులో 5.5 లక్షల మెట్రిక్ టన్నులు తోతాపూర్ మామిడి. ఇది ఓన్లీ కల్పు గురించి ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చింది. కంపెనీలు అయితే ఉన్నాయి. గత సంవత్సరం ఏదైతే పల్పు తయారు చేశారో అది వివిధ కారణాలతో ఎక్స్పోర్ట్ కాకపోవడం వల్ల, వీళ్ల దగ్గర నిల్వ ఉండడం వల్ల ఈ సంవత్సరం కంపెనీలు కొనక ధర బాగా పతనమైంది. 4 రూపాయలకు కూడా కొన్ని పరిస్థితి లేదు, 5 రూపాయలకు కూడా కొనే పరిస్థితి లేదు. ఈ జిల్లా ఎమ్మెల్యేలు, అందులో చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు, పార్లమెంట్ సభ్యుడు ప్రసాదరావు గారు 4 మాసాల నుంచే ఈ వచ్చినటువంటి మామిడి వస్తుంది, దీనికి చాలా సమస్యలు వస్తాయి, ముందే మనం మేల్కుంటే బాగుంటుందని ముఖ్యమంత్రి గారి మీద, మా మీద ఒత్తిడి చేస్తే మేము ఈ మధ్యకాలంలో ఎవరూ అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎప్పుడు రైతు కష్టాల్లో ఉన్నా ఆదుకున్నటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు. రైతులకి సందర్భంగా ఒక విన్నపం, ఏదో ప్రభుత్వం కొద్దిగా కొని మిగతాదికి డబ్బులు ఇవ్వరని ఆందోళన చెందుతున్నారు. అందుకే పండన కాయలు కూడా తీసేస్తున్నారు, ఇన్మెచ్యూర్ కాయలు కూడా తీసేస్తున్నారు. అందుకే మీరెవరు ఆందోళన చెందొద్దు, క్వాలిటీ మీరు మెయింటైన్ చేయండి. చివరి కాయ వరకు ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో, ఇచ్చిన మాట ప్రకారం కేజీకి 4 రూపాయలు సబ్సిడీ ఇచ్చి రైతుకు మేలు చేయడానికి అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఉదయం చంద్రగిరి నియోజకవర్గంలో రైతులతో ఇంటరాక్ట్ అయ్యాం. ఇక్కడ ఇంటరాక్ట్ అయ్యాం. చాలా ఆనందంగా ఉన్నారు. అనుకున్న ధర లేకపోయినా ప్రభుత్వం ఇంత ఉదారంగా మేమేదో 1 రూపాయి 2 రూపాయలు ఇస్తారేమని ఆశించాం. మేము అడగకుండే 4 రూపాయలు ఇచ్చారని అందరు రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. చివరి కాయ వరకు పర్యవేక్షించి ప్రతి ఒక్క రైతుకి మేలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.